నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. మేటి వర్సిటీల్లోకి సియుఈటి దారి. దేశంలోని పేరున్న విద్యా సంస్థల్లో సెంట్రల్ యూనివర్సిటీలు ముఖ్యమైనవి. రాష్ట్ర స్థాయి సంస్థలతో పోలిస్తే ఇవెంతో మెరుగైనవి, విశిష్టమైనవి. చెప్పుకోదగ్గ సంఖ్యలో యూజీ కోర్సులు అందించడం వీటి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న 47 సెంట్రల్ యూనివర్సిటీలు ఇన్స్టిట్యూట్లలో బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీబీఏ, బీటెక్ ఇలా ఎన్నో కోర్సులు ఇంటర్ క్వాలిఫికేషన్తో అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ఎన్టీఏ నిర్వహించే సియుఈటి యూజీ రాయాలి. ఇటీవలే ప్రకటన వెలువడింది. సెంట్రల్ యూనివర్సిటీస్తో పాటు స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మరికొన్ని ప్రభుత్వ సంస్థలు అందించే యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ సియుఈటి Q2 స్కోర్ ఆధారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ ఇలా మేటి సంస్థల్లో ప్రవేశాలకు ఈ స్కోరే ప్రామాణికం. సెంట్రల్ యూనివర్సిటీలో అవకాశం వచ్చిన వారికి మేటి బోధన, వసతి, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ సంస్థలు ఈ స్కోర్తో సీట్లు కేటాయిస్తున్నాయి. పరీక్ష ఇలా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. తెలుగుతో సహా 13 భాషల్లో కోరిన మాధ్యమాన్ని, మీడియాన్ని ఎంచుకోవచ్చు. 37 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో 13 లాంగ్వేజ్లు, 23 డొమైన్ స్పెసిఫిక్, 1 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. వీటిలో అభ్యర్థులు గరిష్టంగా 5 టెస్ట్ పేపర్లు ఎంచుకోవచ్చు. ఏ కోర్సుల్లో చేరాలో నిర్ణయించుకొని వాటికి సంబంధించిన సబ్జెక్టుల్లో పరీక్ష రాయడమే మేలు. సంస్థలు, కోర్సుల వారి అర్హతలు, రాయాల్సిన పేపర్లు వెబ్సైట్లో ఉంచారు. ఇంటిగ్రేటెడ్ పీజీ ముఖ్యంగా సైన్స్ కోర్సుల కోసం నిర్దేశిత సబ్జెక్టుల నుంచి ఏవైనా 3 ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక లాంగ్వేజ్ తప్పనిసరి. బీబీఏ, బీబీఎం లాంటి జనరల్ కోర్సులకు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనూ అర్హత పొందాలి. ఒక్కో టెస్ట్ పేపరు 250 మార్కులకు ఉంటుంది. ప్రతి టెస్ట్ పేపర్లోనూ 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. ఒక్కో టెస్ట్ పేపర్ వ్యవధి గంట. మరి ప్రశ్నలు ఏ అంశాల్లో అడుగుతారంటే లాంగ్వేజ్లు. ఇందులో రీడింగ్ కాంప్రిహెన్షన్, లిటరరీ యాప్టిట్యూడ్, వొకాబులరీ ప్రశ్నలు వస్తాయి. డొమైన్ సబ్జెక్టులు +2 లేదా ఇంటర్లోని సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఇలా 23 సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో అవసరమైనవి ఎంపిక చేసుకొని పరీక్ష రాసుకోవాలి. ఇక సబ్జెక్ట్ క్వశ్చన్స్ అన్నీ ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి అడుగుతారు. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ మనకు 10th, ఇంటర్ వరకు చదువుకుంటే సరిపోతుంది. జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, మ్యాథ్స్లోని ప్రాథమిక అంశాల అనువర్తనంపై, అప్లికేషన్స్పై క్వశ్చన్స్, అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ విభాగాల్లో లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మరి ప్రిపరేషన్ ఎట్లా అంటే సబ్జెక్టుల వారి సిలబస్ వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు. వాటిని గమనించాలి. సిలబస్లో పేర్కొన్న అంశాల ప్రకారం ఇంటర్మీడియట్ లేదా ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. పాఠాలు, చాప్టర్ల వారి చివరిలో ఉన్న ముఖ్యాంశాలను బాగా చదవాలి. గతంలో నిర్వహించిన Q2 యూజీ క్వశ్చన్ పేపర్స్ను గమనించాలి. ప్రశ్నల తీరు, స్థాయి పరిశీలించాలి. ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారో గ్రహించి వాటిని బాగా చదవాలి. ప్రతి సబ్జెక్టులోనూ చాప్టర్ల వారి వీలైనన్ని మాదిరి క్వశ్చన్స్ సాధన చేయాలి. పరీక్షకు ముందు కనీసం 5 మోడల్ క్వశ్చన్ పేపర్స్ని సాధన చేసి ఫలితాలను విశ్లేషించుకొని వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రుణాత్మక మార్కులు ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం తెలియని ప్రశ్నలను వదిలేయడమే మేలు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ విధానంలో 5 ఏళ్ల ఎంఏ, ఎంఎస్సీ కోర్సులను పలు విభాగాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు మ్యాథ్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లైడ్ జియాలజీ. ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు హ్యుమానిటీస్ విషయానికి వస్తే తెలుగు, హిందీ, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ. ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు సోషల్ సైన్సెస్ ఉన్నాయి. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సెస్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లీష్, బీఏ ఎకనామిక్స్ కోర్సులు చదువుకోవచ్చు. సమ్మక్క సారక్క యూనివర్సిటీలో ఈసారి కోర్సులు పెంచుతాము అన్నారు. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇదైతే ఇప్పటికి ఉంది. అయితే లాస్ట్ అకాడమిక్ ఇయర్కి ఉన్న కోర్సులే ఇప్పుడు ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం అడ్మిషన్లను బేస్ చేసుకొని ఎన్ని అడ్మిషన్లు వస్తాయి అనే దాన్ని బేస్ చేసుకొని మరి వాళ్ళు సీట్లు పెంచుతారు, లేకపోతే సబ్జెక్టు పెంచే అవకాశం ఉంది. ఏపీ ట్రైబల్ యూనివర్సిటీలో బీఎస్సీ, బీబీఏ, బీకామ్ కోర్సులు అందిస్తున్నారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో బీఏ, బీఎస్సీ, బీకామ్తో పాటు బీటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు కూడా ఉంది.
ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో BA ఇంగ్లీష్, డిజిటల్ కమ్యూనికేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హిందీ, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, రష్యన్, స్పానిష్ కోర్సులు అందిస్తున్నారు. ఇక ముఖ్య వివరాలకు వస్తే అర్హత ఇంటర్మీడియట్ లేదా +2. సంస్థలు కోర్సుల ప్రకారం ఇంటర్ గ్రూపు మార్కుల శాతంలో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 22. పరీక్షలు మే 8 నుంచి జూన్ 1 వరకు. దరఖాస్తు ఫీజు జనరల్ వాళ్ళకి 3 సబ్జెక్టులకు కలిపి 1000, అదనంగా ఒక్కో పేపర్కు 400. ఓబీసీ, NCL, ఈడబ్ల్యూఎస్ 3 సబ్జెక్టులకు 900, ఒక్కో అదనపు పేపర్కు 375. SC, ST, దివ్యాంగులు, థర్డ్ జెండర్ వాళ్ళకైతే 3 సబ్జెక్టులకు 800, అదనంగా ఒక్కో పేపర్ అయితే 350. పూర్తి వివరాలకు వెబ్సైటు CUET.NTA.NIC.INలో చూడొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ సమ్మక్క సారక్క యూనివర్సిటీ అయినా సరే, ఏపీ ట్రైబల్ యూనివర్సిటీ అయినా సరే చాలామంది తక్కువ అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని గమనించగలరు. అయితే మీరు ఒక కన్సిడరేషన్ ఏంటిది అని అంటే, సెంట్రల్ యూనివర్సిటీస్ కాబట్టి ఎడ్యుకేషన్ మంచిగానే ఉంటుంది. దాంట్లో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోండి, లైఫ్ బాగుంటుంది. ఈ స్టేట్ యూనివర్సిటీలలో ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ ఇష్యూస్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీస్లో అట్లా ఏముండవు. విషయాన్ని గమనించగలరని మనవి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.